డైలీ టేస్ట్ డైలీ. కృష్ణా జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలబోతోందా? వైసీపీకి చెందని ఓ కీలక నేత పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? కూటమి సర్కార్ కేసులకు భయపడే ఆయన అస్త్ర సన్యాసం చేశారా, లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు జైళ్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు. అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. త్వరలోనే మరికొందరు నేతలను జైలుకు పంపేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024లో ఓటమి తర్వాత వల్లభనేని వంశీ వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. త్వరలోనే మరికొన్ని కేసులతో ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉండటంతో వంశీ ఇక రాజకీయాలకు దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంశీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో పెద్దగా పర్యటించడం లేదు. దాంతో ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పబోతున్నారంటూ అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో టీడీపీ నేతలను వరుసపెట్టి టార్గెట్ చేశారు. అయితే రాష్ట్రంలో సర్కార్ మారడంతో వంశీపై వరుస కేసులు నమోదయ్యాయి. అంతేకాదు చివరకు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలోనే వంశీ భార్య పంకజశ్రీని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంశీ రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సుముఖంగా లేరని, అనారోగ్య సమస్యలు సైతం ఆయన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయని సన్నిహితులు అంటున్నారు. అటు గన్నవరం నాయకుల నుంచి కూడా వంశీకి పెద్దగా సహకారం లేదని సమాచారం. ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ గన్నవరం సమీపంలోనే ఉంటున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన 35 కిలోమీటర్లు దాటి వెళ్లకూడదని రూల్స్ కూడా ఉన్నాయి. దాంతో గన్నవరం సమీపంలోని సన్నిహితుల ఇంట్లో వంశీ ఉంటున్నట్లు తెలిసింది. ఆ టైంలో కూడా గన్నవరం వైసీపీ నాయకులు ఎవ్వరూ ఆయన వద్దకు వెళ్లి పరామర్శించిన సిచ్యువేషన్ లేదు. దానికి తోడు కార్యకర్తలు కూడా పెద్దగా వంశీ కోసం ముందుకు రావడం లేదు. గతంలో ఆయన కోసం తిరిగిన వాళ్లు కూడా ఇప్పుడు దూరం కావడం వంశీని మరింత ఇబ్బంది పెడుతోంది. ఇదిలా ఉంటే వంశీపై మరికొన్ని కబ్జా కేసులు కూడా బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అటు రెవెన్యూ శాఖ కూడా కొన్ని అక్రమాలపై దృష్టి సారించింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ముందుకు వెళ్లడం కష్టమని భావిస్తున్న వంశీ త్వరలోనే తన నిర్ణయాన్ని పార్టీ అధినేతకు చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక నియోజకవర్గంలో వైసీపీకి వంశీ మినహా మరో ఆప్షన్ కూడా పెద్దగా కనబడటం లేదని చెప్పాలి. మరి దీనిపై జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.